హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మనకి ఒక సీడ్స్ పార్సల్ వచ్చింది. అది ఎవరు పంపించారంటే చాలా స్పెషల్ పర్సన్. తను ఒక పెద్ద యూట్యూబర్ ప్లస్ టెర్రస్ గార్డెనర్, ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్. సో చాలా చెప్పొచ్చు తన గురించి. తన పేరు వచ్చేసి సునీత. ద తెలుగు హౌస్ వైఫ్ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న సునీత గారు మనకు ఈ సీడ్స్ పంపించారు. అయితే ఈ సీడ్స్ తను సీడ్స్ గివ్ అవే కండక్ట్ చేశారు. అందులో మనం సెలెక్ట్ అయ్యాం. నేను సెలెక్ట్ అయ్యాను తను కండక్ట్ చేసిన దాంట్లో. సో తను సీడ్స్ పంపించింది. ఈ పార్సల్ నాకు ఈరోజే వచ్చింది. సో ఇది మేడం గారి అడ్రస్. తను ఇప్పుడు హోమ్ డెకర్ సేల్ చేస్తున్నారు కదా, బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా. సో సునీతాస్ హోమ్ డెకర్ అని మనకి అడ్రస్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏమేమి సీడ్స్ పంపించిందో ఒకసారి మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో సీడ్స్ గివ్ అవే కండక్ట్ చేయడం అనేది చాలా కష్టము, ఇంకా ఎంతో గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి చాలా వర్క్ ఉంటుంది. సీడ్స్ కలెక్ట్ చేయాలి, మళ్ళీ విన్నర్స్ని సెలెక్ట్ చేయాలి, ఈ విధంగా సీడ్స్ ప్యాకింగ్ చేయాలి, వీటిపైన ఇవన్నీ కొనుక్కు రావాలి, ఇవన్నీ అడ్రస్లు రాయాలి, ఈ విధంగా మన అడ్రస్ కూడా రాయాలి, మళ్ళీ బ్యాంక్లో పోస్ట్ చేయాలి. సో చాలా పని ఉంటుంది. నిజంగా సీడ్స్ గివ్ అవే కండక్ట్ చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళు గార్డెనింగ్ చేసుకోవడమే కాకుండా మరో నలుగురితో గార్డెనింగ్ ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా సీడ్స్ పంపిస్తుంటారు. సో ఇవి వాళ్ళు కలెక్ట్ చేసినవి కాకుండా అవసరమైతే కొనుక్కొచ్చి డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి మరీ ఇస్తారు. సో ఇప్పుడు దీంట్లో ఏమేమి సీడ్స్ ఉన్నాయో చూద్దాం. సో మేడం గారు ఒక్కొక్కటి ఇండివిజువల్గా ప్యాకింగ్ చేయకుండా ఇట్లా మొత్తం వేసిండ్రు. అయితే దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్యాకెట్లలో ఉన్నాయో చూద్దాం ఏమో. సో ఈ సీడ్స్ ప్యాక్ చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇవి గసగసాలు అనుకుంటా, చిన్న ఉన్నాయి లైట్గా. నెక్స్ట్ ఈ చిన్న ప్యాకింగ్ ఏముందో చూద్దాం. ఇందులో వచ్చేసి వంకాయ అండ్ టమాటో సీడ్స్ పేపర్లో చూద్దాం. ఇవి చుక్కకూర విత్తనాలు. ఈ చిన్న టిష్యూ పేపర్లో ప్యాక్ చేసినలో ఇవేంటో. చూసారా ఎలా ప్యాకింగ్ చేశారు. మనం దీన్ని డైరెక్ట్గా మట్టిలో వేసేసుకుంటే ఈ మొలకలు వచ్చేస్తాయి ఈజీగా. మనం ఈ టిష్యూ పేపర్ నుంచి ఈ సీడ్స్ని తీయాల్సిన అవసరం లేదు. దీంట్లో చాలా రకాల విత్తనాలు ఉన్నాయి. అవేంటంటో నేను ఒక్కొక్కటి చూపిస్తా. సో ఇది వచ్చేసి కాకర, ఇది వచ్చేసి బీర, ఇది సోరకాయ, ఇది వచ్చేసి చిక్కుడు, ఇది చిన్నది గోకరకాయ అంటే గోరు చిక్కుడు అంటారు కదా అది. నెక్స్ట్ ఇది వచ్చేసి బెండ, ఇది గోంగూర, ఈ వైట్ వచ్చేసి పాలకూర, ఇవి పాలకూర సీడ్స్, గోరుచిక్కుడు. ఇంకా చాలానే ఉన్నాయి దీంట్లో కలిసి ఉన్నాయి, కానీ నేను కొన్ని తీసి చూపిస్తున్నాను.